अस्सलामुअलैकुम मोहतरम नाज़रीन, आप तमाम का 90s न्यूज़ में इस्तक़बाल है। CCS राजेंद्र नगर पुलिस ने एक बदनाम ज़माना आदि सारिक चेन स्नैचर को कर लिया गिरफ्तार और इसके कब्ज़े से एक सोने की चेन और होंडा एक्टिवा गाड़ी को जब्त कर लिया। बतारीख 11 सितंबर को सुबह 9 बजे नारसिंगी पुलिस स्टेशन हुदूद के तहत अलकापुर कॉलोनी में गाड़ियों की चेकिंग के दौरान राजेंद्र नगर CCS की क्राइम अमले ने नारसिंगी क्राइम अमले के साथ मिलकर गाड़ियों की चेकिंग की और उन्होंने देखा कि मज़कूरा मुलजिम जो अपनी 2 व्हीलर गाड़ी पर था और ये मशकूक नज़र आ रहा था, इस पर रोक कर इससे पूछताछ की गई तो ये पुलिस को मनगढ़ंत जवाबात देने लगा, जिस पर पुलिस ने इससे सख्ती से इंक्वायरी की, जिस पर इसने अपनी तमाम तर मुजरिमाना सरगर्मियों का एतराफ़ कर लिया। पुलिस ने मुलजिम के कब्ज़े से एक सोने की चेन और एक जैकेट, मोबाइल फ़ोन और एक्टिवा गाड़ी 6G स्कूटी को जब्त कर लिया। पेश है 90s न्यूज़ की ख़ुसूसी रिपोर्ट। August 17th ఈవినింగ్ మనకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. ఇమీడియట్లీ దానికి సంబంధించినటువంటి కంప్లైంట్ వివరాలను చూస్తే ఒక లేడీ వాళ్ళ కిడ్స్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తున్న ఈవినింగ్ సమయాన వన్ అన్నోన్ అఫెండర్ స్కూటీ పైన హెల్మెట్ ధరించి స్కూటీ పైన వస్తూ ఆమె మెడలో ఉన్నటువంటి ఒక పుస్తల తాడు, అప్రాక్సిమేట్లీ ఒక 3 తులాస్ ఉన్నటువంటి పుస్తల తాడుని బలవంతంగా లాక్కెళ్ళినట్టు మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్లీ మనకు సంబంధించినటువంటి CCS రాజేంద్ర నగర్ టీం, నార్సింగి లోకల్ పోలీసు, అందులో ఉన్న క్రైమ్ టీం, ACP మన రమణ అండ్ DI నార్సింగి, CCS CI సంజయ్, రాజేంద్ర నగర్ SI వినయ్, ఈ టీమ్స్ను ఫామ్ చేసుకొని మనం ఇమ్మీడియట్లీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనము చాలా ఈ అఫెండర్ విషయానికి వచ్చినట్లయితే చాలా టెక్నికల్గా ఇంతకుముందుకు మంచి ప్రొఫెషనల్ అఫెండర్గా ఉంటూ తన యొక్క ఆధారాలను, తన యొక్క సాక్ష్యాలను ఎక్కడ దొరకకుండా చాలా ఒకే కాలనీలో గల్లీలు తిరుగుతూ పోలీసుకి కూడా అంటే ఒక 7-8 డేస్ కంటిన్యూస్లీ ఎఫర్ట్స్ పెడితే కానీ దొరకని విధంగా మనకు ఇది కనిపించింది. దీన్ని ప్రెస్టేజియస్గా తీసుకున్నటువంటి పోలీస్ ఖచ్చితంగా ఇతన్ని పట్టుకోవాలి. అదేవిధంగా పాత నేరస్తులని వివరాలను కూడా సరిపోల్చుకుంటూ మనం చూసుకుంటూ వెళ్తే మనకు ఇతను కొంచెం మనకు వచ్చినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఇతని వివరాలను మనం కనుక్కోవడం జరిగింది. సో ఎస్టర్డే మనకు ఈవినింగ్ అవర్స్లో 9 o'clockకి వెహికల్ చెకింగ్ అల్కాపురి కాలనీలో నార్సింగి PS లిమిట్స్లో మన టీమ్స్ కండక్ట్ చేస్తున్న క్రమంలో సో మనకి ఇతడు తారసపడడం జరిగింది. మనం ఎగ్జామిన్ చేస్తే సో ఇతను ఉప్పుగుంట సాగర్ 24 years, లింగంపల్లి నేటివ్ అతను. సో ఇతను సరైన సమాధానాలు చెప్పకపోవడం, సో మళ్ళీ అంటే ఇతను మళ్ళీ ప్రిపరేటరీ వర్క్ మళ్ళీ అటెండ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నిస్తున్నట్టు మనకు అనుమానపడి మనం ప్రాపర్గా ఎగ్జామిన్ చేస్తే ఇతని పేరు ఉప్పుగుంట సాగర్, నేటివ్ ఆఫ్ లింగంపల్లి, రెసిడెంట్ ఆఫ్ లింగంపల్లి. ఇతన్ని మనం ఎగ్జామిన్ చేసిన క్రమంలో ఇతని ఫోన్ డేటాని వీటన్నిటిని ఎగ్జామిన్ చేస్తే ఇతను సేమ్ ఈ మనకు నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దొంగతనం చేసినటువంటి చైన్ని మనకు పంజాగుట్ట లిమిట్స్లో ఒక జ్యువెలరీ షాప్లో అమ్మేసి దానికి సంబంధించినటువంటి డబ్బులని ఒక 30,000 నెట్ క్యాష్, 1,32,000 ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది. ఇది కూడా మనం అతని యొక్క ఫోన్ ద్వారా మనం రూఢీ చేసుకోవడం, బ్యాంక్ అది జ్యువెలరీ షాప్ ఓనర్స్ ద్వారా రూఢీ చేసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు ఇంటాక్ట్ ప్రాపర్టీ విక్టిమ్ ఎవరైతే మంగళసూత్రం చాలా సెంటిమెంట్గా ఉన్నటువంటి దాన్ని మనం రికవరీ చేయడం, అదేవిధంగా హోండా యాక్టివా ఏదైతే అఫెన్స్ కోసం యూజ్ చేసినాడో ఆ హోండా యాక్టివా బైక్ని, అదేవిధంగా సెల్ ఫోన్ని సీజ్ చేయడం మనకు ఈరోజు మనం జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇతని గురించి మనం గతంలో చూస్తే
ఇతను కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 2022లో కూడా సిమిలర్ అఫెన్స్ రాబరీ కేసులో ఇతను అరెస్ట్ అయి ఉన్నాడు. దీనికి ఇతనికి సంబంధించి కూడా మనకు ప్రాపర్ నిఘా కోసం హిస్టరీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో క్రైమ్ ప్రివెన్షన్లో భాగంగా సిసిఎస్ సైబరాబాద్ చాలామంది నోటోరియస్ అఫెండర్స్ పైన సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తూ వాళ్ళ మీద క్లోజ్ సర్వేలెన్స్ పెట్టడం జరుగుతుంది. ఎలాంటి అఫెన్సులు చేసినా కూడా సైబరాబాద్ లిమిట్స్లో కాదు, తెలంగాణ నలుమూలల ఎక్కడ జరిగినా కూడా పోలీస్ ఆల్వేస్ వీటిని డిటెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. సో ఈ సందర్భంగా అన్ని మనకు సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్స్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో టెక్నికల్ డేటాని అనలైజ్ చేయడానికి సీసీటీవీ కెమెరాలు ప్రజల నుంచి స్వచ్ఛందంగా వచ్చి పెడుతున్నారు. ఇదే విధంగా ఇంకా ఎక్కువ మొత్తంలో సీసీటీవీలు పెట్టినట్లయితే మనము ఇలాంటి అఫెన్స్ని జరగకుండా నిరోధించవచ్చు. ఒకవేళ జరిగినా కూడా ఇమ్మీడియట్లీ మనం డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి అఫెండర్స్ ఎవరైనా అనుమానాస్పదమైనటువంటి అఫెండర్స్ మనకు తిరుగుతున్నట్లయితే ఇమీడియట్లీ మనం వీళ్ళ యొక్క వివరాలను డయల్ 100 ద్వారా కానీ లేకపోతే నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కానీ లేదా క్రైమ్ స్టాఫ్ కానీ మనకు ఇచ్చినట్లయితే వాళ్ళ మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ ఉప్పుగుంట సాగర్ అనే అతన్ని మనం నార్సింగి రాబరీ కేసులో జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది. అఫెండర్స్ని ఫోటో తీసుకోండి. ఇతను సోలో అక్యూజ్డ్. ఇతనికి అంటే సింగిల్గా వచ్చినాడు. మనకు ఉన్న టెక్నికల్ డేటాని అనాలిసిస్ చేస్తే సింగిల్గా వచ్చి అంటే అతని యొక్క ఆధారాలు అతని యొక్క ఎవిడెన్స్ ఎవరికి కనపడకుండా హెల్మెట్ పెట్టుకొని, సో ఎక్కడా కూడా హెల్మెట్ తీయకుండా, అదేవిధంగా తన యొక్క అంటే ఎక్కడైనా పోలీసులు సీసీటీవీలో కూడా చూస్తారు, నన్ను గుర్తుపడతారు అనేటువంటి ఉద్దేశంతో ఫస్ట్ వేసుకున్న షర్ట్ ఏదైతే అప్పర్ జాకెట్ ఉంటుందో దాన్ని కూడా రిమూవ్ చేయడం కొంత దూరం పోయిన తర్వాత, అంటే అతను ఎవరికి కూడా కనపడకుండా, ఎందుకంటే ఇంతకుముందుకు చేసిన అటువంటి అఫెన్స్ చేసినటువంటి నాలెడ్జ్ ఉంది కాబట్టి అతను సోలో అక్యూజ్డ్ వచ్చింది. హోండా యాక్టివ్ వాళ్ళ బ్రదర్ది. సో వాళ్ళ బ్రదర్ది తీసుకోండి.